టీసీఎస్ లవ్ జిహాద్ కేసు ఉంది కదా! అందులో కీలక నిందితురాలైన నిదా ఖాన్‌ను రీసెంట్‌గా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ జరగగానే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దీనిపై స్పందించారు. నిదా ఖాన్‌ను మీడియా ముందుగానే దోషి అని తేల్చేస్తోంది అని, ఆమెను జస్ట్ అరెస్ట్ మాత్రమే చేశారు కాబట్టి కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు మీడియా ఆమెపై వార్తలు రాయకూడదు అనే విధంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళ ఎకోసిస్టమ్ ఎంత యునైటెడ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లవ్ జిహాద్ కేసులో ప్రాథమిక ఆధారాలను బట్టి చూసుకుంటే ఈ టీఎల్స్‌తో పాటు ఈ హెచ్ఆర్ కూడా ఇందులో కీలక నిందితురాలు అని స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్ళు టీసీఎస్ కంపెనీలో హిందువులను మతం మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఓవైసీ లాంటి వాళ్ళు ఇలాంటి నిందితులకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ లవ్ జిహాద్ కాన్స్పిరసీ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మన హిందూ అమ్మాయిలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. సో వీళ్ళ ముందు పోరాటం చేయాలి అంటే మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో దీన్ని బట్టే అర్థమవుతుంది. అందువల్లనే హిందూ అమ్మాయిలు అండ్ ఇంట్లోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను కాపాడుకునే ఉద్దేశంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.